రైట్ ఇక తాడేపల్లిలో నేడు మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. తాము అసెంబ్లీకి హాజరు కాకుండా మీడియా ద్వారానే ప్రశ్నిస్తామని 3 రోజుల క్రితం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైట్ ఇక తాడేపల్లిలో నేడు మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. తాము అసెంబ్లీకి హాజరు కాకుండానే మీడియా ద్వారా ప్రశ్నిస్తామని 3 రోజుల క్రితం జగన్ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను కూడా వైసీపీ బాయ్కాట్ చేసింది. ఇప్పటికే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలను తాము హాజరు కామని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటి రోజున రాష్ట్ర బడ్జెట్ ను కూడా సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన కూడా తాము బయట నుండే గలం వినిపిస్తాం, బయట నుంచే తమ వాయిస్ వినిపిస్తాం చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా పార్టీ కార్యాలయంలో కూడా ఆయన ఒక మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మీడియా సమావేశం కూడా ప్రధానంగా ఏదైతే మొన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాదాపు 2 లక్షల కోట్ల 90 లక్షల కోట్ల ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ పైన కూడా ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో ఆ బడ్జెట్ పైన ప్రస్తావించే అవకాశం ఉంటుంది. పార్టీ కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు, కూటమి సర్కార్ ఇచ్చిన ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చిందో అవన్నీ ఆ వైఫల్యాల పైన కూడా ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో కూడా బడ్జెట్ పైన కూలంకషంగా ఆయన మీడియా సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాల పైన కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.